వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన పిఎస్సి భేటీ అయింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఆసక్తికరంగా చర్చకు ఆస్కారం ఇచ్చాయి. జగన్మోహన్ రెడ్డి నుదుటున బొట్టు పెట్టుకున్నటువంటి దృశ్యాల మీద చాలా పెద్ద చర్చ సాగుతోంది. అందులోనూ ఆరెంజ్ కలర్ బొట్టు జగన్మోహన్ రెడ్డి నుదుటిన కనిపించడంతో అసలు ఎప్పుడూ ఏ సమావేశాల్లోనూ నుదుటిన బొట్టుతో కనిపించని జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఇలా బొట్టు ఎందుకు పెట్టుకున్నారు అన్న దాని మీద చర్చ సాగుతుంది. అయితే ఆ సమావేశానికి కొద్దిసేపటి ముందే కడప జిల్లా నుంచి వచ్చిన గండి ఆంజనేయ స్వామి ఆలయ అధికారులు శ్రావణ మాస పూజా కార్యక్రమం కోసం జగన్మోహన్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందించారు. ఆ ఆహ్వాన పత్రిక అందిస్తున్నటువంటి సమయంలో ఆలయ పూజారులు ఇతర అధికారులు జగన్మోహన్ రెడ్డి నుదుట కుంకుమ దిద్దారు. ఆ బొట్టుతోనే యథావిధిగా పార్టీ సమావేశంలో పాల్గొనడం, పార్టీ సమావేశంలో ఆ పిక్స్ అధికారికంగా విడుదల కావడం, అదే ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి బొట్టు పెట్టుకున్నారా, ఇంకేం పెట్టుకున్నారా అన్నది పక్కన పెడితే ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆసక్తికరమైనటువంటి రీతిలో వ్యవహరించబోతోంది. వైఎస్ఆర్సీపీ తరపున అధికారికంగా యాప్ ఒకటి రూపొందించబోతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆ యాప్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులంతా తమకు ఎదురైనటువంటి సమస్యలు, తాము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇతర వేధింపులు మొత్తం అన్నీ ఆ యాప్లో పొందుపరిచే అవకాశం ఇవ్వబోతున్నారు. అలా యాప్లో రికార్డ్ అయినటువంటి అంశాల చుట్టూ అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందిస్తాం అంటూ చెప్తున్నారు. చాలా ఆశ్చర్యకరంగా ఇది కనిపిస్తుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా నారా లోకేష్ రెడ్ బుక్ అంటూ ప్రచారం చేశారు. రెడ్ బుక్ కేవలం నారా లోకేష్ దృష్టికి వచ్చినటువంటి అంశాల మీద ఆయన మాత్రమే పొందుపరిచారు. దానికి అనుగుణంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారని, ఇదంతా రెడ్ బుక్ రాజ్యాంగమని విపక్షం విమర్శలు చేస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాను మాత్రమే ఒక బుక్ రాయడం కాకుండా మొత్తం పార్టీ యంత్రాంగం యావత్తు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్, లీడర్ అందరూ కూడా ఇప్పుడు ఈ యాప్లో తాము ఎదుర్కొంటున్నటువంటి అంశాలన్నింటినీ పొందుపరిచే అవకాశం ఇవ్వడం అన్నది చాలా చాలా కీలకంగా మారబోతోంది. ఇది రేపు అధికారం చేతులు మారితే మాత్రం అనేక పరిణామాలకి ఊతమిస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ రూపొందిస్తున్నటువంటి ఈ యాప్ అందుబాటులోకి వస్తే అనేక కీలక పరిణామాలకు ఊతమిస్తుంది. అందులోనూ ముఖ్యంగా పార్టీ యంత్రాంగం అంతా తమ సమస్యల్ని పొందుపరిచే అవకాశం రావడం అంటే ప్రతి ఒక్కరూ తాము ఎదుర్కొంటున్నటువంటి అనేక విషయాల్ని ఆ యాప్లో పొందుపరిచే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి యాప్లో తమ విషయాల్ని ఫీడ్ చేస్తే అదంతా రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అంశాల వారీగా ప్రస్తావించడానికి వీలుంటుందన్నట్టుగా పార్టీ నాయకత్వం చెబుతుంది. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఈరోజు పిఎస్సి సమావేశంలో తన పార్టీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ నేతలంతా ఈ యాప్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలందరికీ యాప్లో యాక్సెస్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ కార్యకర్తలు ఈ యాప్ ద్వారా తమ అంశాలని, తమ విషయాల్ని, తమ సమస్యల్ని పొందుపరిస్తే నేరుగా అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీలో అధిష్టానానికి, క్యాడర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్ను కూడా తొలగించడానికి ఉపయోగపడుతుందని చాలామందే భావిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికీ వైఎస్ఆర్సీపీలో నాయకుడికి, జనానికి మధ్య చాలా దూరం ఉంది అనే అభిప్రాయం ఉంది. రోజుకి చాలామంది వస్తున్నారు, అధినేతను కలుస్తున్నారు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డి జనాల్లో రావడానికి వేచి చూస్తున్నారని, జనాలకి ఆయన దర్శనం కూడా దొరకడం లేదని ఇలాంటి అభిప్రాయాలు చాలామందిలో ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు ఈ యాప్ ద్వారా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆ గ్యాప్ను కూడా పూడ్చుకునే ప్రయత్నం కూడా జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మొత్తం క్యాడర్ అంతా తమ అంశాలని, సమస్యల్ని విషయాల వారీగా అందులో పొందుపరిచేదానికి వీలుంటుంది. కాబట్టి అది అధికారం మారిన తర్వాత నిజంగానే వైఎస్ఆర్సీపీ ఆశిస్తున్నట్టు అధికారం దక్కితే మాత్రం ఆ విషయాలన్నీ రేపు మరోసారి చర్చకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ యాప్ కీలకమైనటువంటి పాత్ర పోషించేదానికి వీలుంటుందని చెప్పొచ్చు.